ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా నిన్న కాకుండా మొన్న వచ్చింది ఈ ఇష్యూ. అది కూడా సుప్రీంకోర్టులో వచ్చింది ఈ అంశం. మ్యారిచువల్ రేప్ అంటే పెళ్ళైన మహిళని తన భర్త రేప్ చేస్తున్నాడు అని కోర్టు దాకా వెళ్ళడం. ఇది ఇక ఎంత ఘోరమైన కేసు అంటే ఇక దానిని బివి నాగరత్న గారు హ్యాండిల్ చేశారు. నిజానికి జస్టిస్ నాగరత్న గారు, బివి నాగరత్న గారు మహిళలకు తప్పుంటే మహిళల్ని చెల్లు అనిపించేలాగా ఇస్తారు తీర్పులు. కొన్ని తీర్పులు మహిళల తప్పు ఉన్న విషయాల్లో కూడా ఆవిడ స్ట్రైట్ గా చెబుతారు. అంతేకాదు ఆ మధ్య ఒక కేసులో కూడా కొన్ని విషయాలకు సంబంధించి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కూడా చెప్పారు దాదాపుగా 50 to 60% కేసులన్నీ మహిళలు పెడుతున్నవి. ఈ 498A కానీ లేదా డౌరీ హెరాస్మెంట్ ఇలాంటి రేప్ కేసులన్నీ కూడా 50 to 60% అనేది ఫేక్ కేసులే అని చెప్పేశారు ఆవిడ ఒక జస్టిస్ అయ్యుండి. అంటే అంత తీవ్రంగా ఉంది సమస్య. అలాగే రీసెంట్ గా ఆవిడ హ్యాండిల్ చేసిన కేసు గురించి కూడా మాట్లాడదాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారో ఏమో తెలియదు. దీనికి మాత్రం మళ్ళీ ఇవే కోర్టులు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేస్తూ ఉంటాయి. దీన్ని కూడా తప్పు పట్టాలి. 5 ఏళ్లు కలిసి ఉన్నారు, పిల్లల్ని కూడా కన్నారు. కానీ ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదంట, అతడు రేప్ చేస్తున్నాడు అని చెప్పేసి కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. రైట్, దీన్ని ఏమనుకోవాలి అంటే పెళ్లి అనే ఒక చట్టబద్ధమైన బంధం లేనప్పుడు ఇది కోర్టుల దాకా రాదు, ఇది చట్టాల కింద పరిగణలోకి రాదు అనేది కూడా ఆవిడ చెప్పారు. అలాగే పెళ్లి అనే ఒక బంధంలో ఉన్నప్పుడు దానికి ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారు. అలాగే ఇందులో ఈవిడ ఇంకో మాట కూడా అన్నారు, విక్టిమ్ షేమింగ్ చేస్తున్నాము అనుకోవద్దు. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ ప్రశ్నలు అడుగుతూ ఈ కేసులో ఇలా మాట్లాడుతున్నాము అంటే విక్టిమ్ ని కించపరిచే ఉద్దేశం ఇది కాదు. ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఒక చట్టం కింద ఉండి పెళ్లి చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. అసలు పిల్లలు కూడా కన్న తరువాత 5 ఏళ్లుగా కలిసిన తరువాత అది రేప్ కింద ఎలా వస్తుంది అని మాట్లాడడాన్ని కించపరిచినట్టుగా తీసుకోవద్దు అనేది జస్టిస్ నాగరత్న గారు కూలంకుషంగా నిన్న ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్, ఇదే విషయంగా అనేక కేసులు గతంలో కూడా పడ్డాయి. సుప్రీంకోర్టులో కూడా వెళ్ళినాయి, హైకోర్టులో కూడా వెళ్ళినాయి. అదేంటి అంటే నన్ను నా భర్త బలవంత పెడుతున్నాడు అంటూ వెళ్ళిన కేసులు. నిజానికి మరి ఇవి ఎలాంటి కేసులుగా టర్న్ అవుతాయో తెలియదు. అంటే ప్రేమించి వదిలేసిన తర్వాత అతడు నా వెంట పడుతున్నాడు అయినా సరే కేసే అది. ఎందుకంటే ప్రేమించిన తర్వాత ఈమె వదిలేసిన తర్వాత వదిలేస్తే అతను కూడా వదిలేసేయాలి, ఇతను మళ్ళీ వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళకూడదు. ఈమె వదిలేసింది అంటే వదిలేసినట్టే. అంటే ఏంటి అంటే ఉమెన్ నో మీన్స్ నో, ఉమెన్ నో మీన్స్ అంటేనే నో. అదే మరి పురుషుడు అంటే జెంట్స్ నో మీన్స్ అంటే నో కాదా? ఎందుకు కాదు? ఇది ఇంత వివక్ష ఉంటుందా? మనుష్య జాతి 3 రకాలు ఉంటారు, మేల్ ఫీమేల్ జెండర్స్ లో. ఇంకా థర్డ్ జెండర్ ముగ్గురిని చూస్తాం. థర్డ్ జెండర్ హక్కుల కోసమే, వాళ్ళ గౌరవం కోసమే అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితి ఉంది ప్రపంచం మొత్తం ఈరోజు. కానీ ఈ మేల్ కోసం ఎందుకు చట్టాలు లేకుండా అయిపోయాయి? మేలు అంటే మేల్ అబ్బాయి కోసం, ఈ మగ జాతి కోసం ఎందుకు ఈ చట్టాలు? అంటే ఎంత వివక్ష, మగవాడి పట్ల ఎంత వివక్ష చూపుతున్నాం. స్త్రీ నో అంటేనే నో, పురుషుడు నో అంటే నో కాదు. ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఇంకొకటి నాకు కొంచెం కఠినంగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇతడు ముందుకెళ్ళాడు కాబట్టి ఇది రేప్ అటెంప్ట్ అంటారు. అదే ఇతడు వెనక్కి వెళితే, ఇతడు వెళ్ళకపోతే దాన్ని ఏమంటారు? సెక్సువల్లీ ఇంపార్టెంట్ అంటారు. చెప్పడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలాంటి విషయాలు. అంటే ఇదే కేసు మళ్ళీ పెట్టవచ్చు ఇతడి మీద, ఇతడు సెక్సువల్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసేసి కాబట్టి నేను అందుకే అతడిని వదిలించుకోవాలనుకుంటున్నాను, వద్దనుకుంటున్నాను అని ఒక కేసు ఫైల్ చేయొచ్చు ఇదే మహిళ. అంటే ముందుకొచ్చినా అబ్బాయికే ప్రాబ్లం, వెనక్కి వెళ్ళినా అబ్బాయికే ప్రాబ్లం. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నిజానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే భార్యాభర్తలకు సంబంధించి అది 4 గోడల మధ్య జరిగే విషయం. అది కాస్త కోర్టుల దాకా వచ్చి ఈ రోజు ఈ చట్టాల రూపంలో, మహిళకున్న హక్కుల రూపంలో మొత్తం సంసారం తీసుకొచ్చి కోర్టుల దగ్గర పెట్టిన తర్వాత ఇంకెలా ముందుకు వెళుతుంది? ఇది వెళ్ళే పరిస్థితులు ఉండవు. ఇక అక్కడికి బ్రేకప్. ఇంకా నిజానికి ఈ మ్యారేజ్ వ్యవస్థ మన నెత్తిన మనకి రుద్దిన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు. హిందూ మ్యారేజ్ సిస్టమ్ని, దీని చట్టాన్ని, దీనికి హక్కులు ఇవన్నీ కల్పించి పెట్టింది వాళ్లే. ఎందుకంటే ఇక్కడ శుభ్రంగా కాపురాలు జరగకూడదు, కొట్టుకుని చావాలి, కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవ్వాలి. కాబట్టి వీళ్ళు మన నెత్తి మీద పెట్టి వెళ్ళిన తర్వాత దాన్ని మనం అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇది మన దౌర్భాగ్యం. అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఇదే చట్టాల విషయంలో. మహిళలు ఏం ఆలోచిస్తున్నారు అంటే మా దగ్గర చట్టం, అసలు ఏ చిన్న సమస్య వచ్చినా మహిళ ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేసేది నాకున్న బలం ఏంటి, మహిళగా నాకు ఈ విషయంలో ఏం సపోర్ట్ చేస్తుంది చట్టం, ఇలా వెతుకుతున్నారనమాట. అంటే మమ్మల్ని
ఎవరు ఏమీ చేయలేరు. ఆఖరికి చట్టాన్ని మేము దుర్వినియోగం చేశామన్నా సరే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. మేము చట్టం దుర్వినియోగం చేశాము అన్న తర్వాత కూడా మా మీద ఏదైనా నేరం మోపడానికి కూడా ఈ చట్టాలు బలంగా లేవు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాగరత్నం గారు చెప్పినట్లుగా 50 to 60% ఫేక్ కేసులు అన్నారు కదా. మరి ఈ 50 to 60% ఫేక్ కేసులు పెట్టిన వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత ఇది అబద్ధమైన కేసు పెట్టారు అన్నప్పుడు వాళ్ళకి ఏం శిక్షలు ఉండాలి? ఎవరైనా ఆ శిక్షలు అమలు చేస్తున్నారా? ఇది ఫేక్ కేసు అన్న తర్వాత కొట్టేస్తారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కనీసం ఆ అబ్బాయి ఇది కేసు కొట్టివేయబడి నేను బయటకు వచ్చాననే ఆలోచిస్తున్నాడు. కానీ ఇది దుర్వినియోగం చేసినందుకు మరి తనకి శిక్ష లేదా? తనని ఆ కోర్టు దాకా లాగినందుకు లేదా తన ప్రాణాలు తీసినందుకు శిక్ష లేదా? ఇంత దౌర్భాగ్యంగా ఒక చట్టాల్ని ఇంత విచ్చలవిడిగా తమ చేతుల్లో కాగితాల్లాగా వాడుతున్న కొంతమంది మహిళలు చట్టాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. నిజానికి ఇది ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ని లీగల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా చూస్తే కనుక దీన్ని నోట్ చేసుకోవాలి. ఏం జరుగుతుంది? చట్టాన్ని దుర్వినియోగం చేసినా సరే ఈ కేసుల్లో వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు, వాళ్ళని ఏమీ చేయలేరు. వాళ్ళు తప్పు చేశారు అని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఏం చేయలేరు. వీళ్ళని కేవలం సాధించడం కోసం మాత్రమే చేశారు, ఈ అబ్బాయిని నరకం చూపించడానికి మాత్రమే ఈ అమ్మాయి ఈ కేసులు పెట్టింది అని నిరూపణ అయిన తర్వాత, రుజువైన తర్వాత కూడా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేది ఆ చట్టంలో ఉంది అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతాం, లేదంటే బయటకు వచ్చేస్తాం మామూలుగా నడుచుకుంటూ. అంతే తప్ప నేను ఇక్కడ తప్పు కేసు ఫైల్ చేశాను అని నన్ను ఎవరైనా శిక్షిస్తారా? ఇదే బలమైన అస్త్రం ఈరోజు అనేక మంది మహిళల చేతుల్లో అనవసరంగా దుర్వినియోగం అవుతుంది. ఈ చట్టం అనేది, ఈ అస్త్రం అనేది దుర్వినియోగం అవుతుంది సొసైటీలో, పర్టికులర్గా భారతదేశంలో. ఇది వాస్తవం. ఇక నెంబర్ 2 అదేంటంటే పెరిగిన వినియోగ సంస్కృతి. డబ్బు మహిమ, డబ్బు ఉంటేనే లైఫ్. నువ్వెంత బంగారం, నేనెంత బంగారం ఉంది, నీ దగ్గర ఎన్ని విల్లాలు ఉన్నాయి, మా దగ్గర ఎన్ని విల్లాలు ఉన్నాయి, నువ్వేం బ్రాండెడ్ కారు, మేమేం బ్రాండెడ్ కారు, బ్రాండెడ్ ఫోన్స్, ఇంకా అన్నింటిలో కూడా కంపేర్ చేసుకుంటూ ఈ వినియోగ సంస్కృతిని పెంచుకోవడం. మహిళల్లో ఇది ఎక్కువైపోయిన తరువాత ఇంకా కుటుంబాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. సర్దుకుపోవడం మానేసిన తరువాత సమస్యలు ఎక్కువైపోయినాయి. కేవలం డబ్బు ప్రాధాన్యంగా ఏ పని చేయడానికైనా సరే దిగజారుతున్నారు. కేవలం డబ్బు మాత్రమే కావాలి. ఏం చేశామో, ఏం వ్యక్తిత్వం, ఏం పని చేస్తే ఆ డబ్బు వచ్చిందో కూడా అవసరం లేదు. కష్టపడకుండా వస్తే ఇంకా బెస్ట్. డబ్బు మాత్రమే రావాలి, దానికి దేనికైనా దిగజారాలి. ఎందుకు అంటే ఇక్కడ షోప్ డబ్బు చూయించుకోవాలి సమాజానికి. తన డబ్బు, తన పరపతి, తనకున్న ఇమేజ్ చూపించుకోవడానికి చేసే అకృత్యాలు, దానికోసం జరిగేదే పెరిగిపోయిన వినియోగ సంస్కృతి. అంటే కొనడం విపరీతంగా కొనడం, ఇలాంటివన్నీ కూడా ఒకవైపు వెళ్తుంది. ఇక నెంబర్ 3 పతనమైన కుటుంబ వ్యవస్థ. పతనమైన కుటుంబ వ్యవస్థలో ఇక్కడ ఆశురెడ్డి ఫాదర్ మాట్లాడింది, వాళ్ళ నాన్నగారు మాట్లాడింది ఒకటి చూడాలి. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు? వాళ్ళ అమ్మ తాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, నేను ఎంత చెప్పినా వినలేదు అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇలాగే అంటే తన బిడ్డలు ఈరోజు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ తల్లులు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి చెప్పొచ్చు. నిజానికి తమ బిడ్డల్ని ఈరోజు సంపాదించే వస్తువుల్లాగా ఎక్స్పోజింగ్లు చేయించి ఒక బార్బీ డాల్స్ని కనుక మనం ఎలా రెడీ చేసి పక్క నుండి తీసుకొస్తామో అలా తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది తల్లులు. దానికోసం తమ బిడ్డ పైట చెంగు పైకి వెళ్ళిపోతే కిందకి లాగేలాంటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. నిజంగా ఇలాంటి కఠినమైన మాటలు అంటున్నందుకు నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కన్న తల్లులే పక్క నుండి ఈ విధంగా వాళ్ళ డ్రెస్ అప్ చేసుకుని వాళ్ళని ఇలా బొమ్మల్లాగా కదలకుండా ఎక్స్పోజింగ్లు చేయిస్తూ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది చూడండి. ఇదంతా దేనికోసం? కేవలం డబ్బు కోసం. కుటుంబ వ్యవస్థ పతనమయ్యి నిర్వీర్యం అయిపోయిన తరువాత జరిగే పరిస్థితులు, పరిణామాలు ఇవి. కుటుంబంలో ఉన్నప్పుడు తండ్రో తాతో లేదా నలుగురిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రవర్తనతో కలిగి ఉండాలి అని చెప్పేవాళ్ళు. అంతేకాదు నీ వల్ల మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు మాత్రం రావద్దు అని ఒకప్పుడు తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు. కనీసం 80s 90s వరకు ఆ సంస్కృతి కొనసాగింది. ఇప్పుడు జెన్జీ అంటున్నారు, ఇది ఏం సంస్కృతో, ఆ తర్వాత మారబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఈరోజు ఎంత షార్ట్ బట్టలు వేసుకుంటే వాళ్ళ పిల్లలు అంత గ్రేట్ అన్నట్టుగా తల్లిదండ్రులే ఫీల్ అవుతున్నారు. నువ్వు ఏమన్నా చేయి, గుట్టు చప్పుడు కాకుండా చేయి, నువ్వు ఏమన్నా చేయి, సంపాదించి తీసుకురా. ఇదే తల్లిదండ్రులు ప్రబోధిస్తుంటే
పిల్లలు ఇంకా మంచి మార్గంలో ఎలా వెళ్తారు చెప్పండి? ఎంత ఘోరంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు తల్లిదండ్రులే ఇవాళ రేపు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ నడవడిక ఎలా ఉందో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, వాళ్ళ కోసం సమయం వెచ్చించే అవకాశం ఇస్తున్నారా తల్లిదండ్రులు? వారి కోసం టైం ఇస్తున్నారా? వాళ్ళు బయటకు వెళితే ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ ఫోన్స్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చూడగలుగుతున్నారా? వాళ్ళ డ్రెస్సింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు కొనుక్కునే డ్రెస్సులతోనే తల్లి అన్న వాళ్ళకి ఒక అవగాహన రావాలి. ఇది సెలబ్రిటీల గురించి మాత్రమే కాదు, అనేక మంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, బిజినెస్ల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలు సాటర్డే సండే అయితే ఒక బ్లాక్ డ్రెస్, అది కూడా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని బయటకు వెళుతుంటే ఆ తల్లిదండ్రులకు తెలియదా? అంటే హైఫైలోకి వెళ్ళిపోతున్నారు బిడ్డలు, పెద్ద పెద్ద సర్కిల్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు ఇలాగే ఉండాలి ఈ రోజుల్లో అని భ్రమల్లో బతికిపోతున్న తల్లిదండ్రులు రేపు జరగబోయే పరిస్థితులు, పరిణామాలు చూసి నెత్తి నోరు బాదుకుని ఏడ్చినా ఉపయోగాలు ఉండవు. ఎవరు చెబుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారు? మంచి పేరు తేకపోయినా పర్లేదు, చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు, ఈ కుటుంబం పరువు తీయొద్దు, ఈ గ్రామం పరువు తీయొద్దు, మన వంశం పరువు తీయొద్దు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఏ పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారు? అసలు పరువు అంటే ఏంటో ఎంతమంది పిల్లలకి అర్థం తెలుసు ఈరోజు? నిజానికి సంస్కారం నేర్పించడంలో సమాజం వెనుకబడిపోయింది. సంస్కారాలని వదిలేశాం. కుటుంబాలైతే ముఖ్యంగా పూర్తిగా వదిలేశాయి. ఇది కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవడానికి గల కారణాలు. అనేక మంది ఎన్నో రకాలుగా దీన్ని బోధించడానికి ఇస్కాన్ లాంటి చోట, లేదంటే రామకృష్ణ మఠాలు లాంటి చోట ఈ సంస్కారాల కోసం ఎన్నో క్లాసులు ఇదే సమ్మర్లో నిర్వహిస్తూ ఉంటారు. వీలైతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వీలైతే మన దగ్గర ఉన్న రామకృష్ణ మఠంలోకి తీసుకువెళ్ళండి. బోధమాయానంద స్వామి ఉంటారు అక్కడ చాలా మంది వాళ్ళకి నేర్పించే గురువులు ఉంటారు, అనేక మంది స్వామీజీలు ఉంటారు. వాళ్ళు ఒక వివేకానందుడు ఏం చేశాడు, రామకృష్ణుడు ఏం చేశాడు, ముఖ్యంగా ఈ విద్యార్థుల్లో యువతలో లోపిస్తున్న సంస్కారాలు ఏంటి, ఏమి నేర్చుకుని అడుగులు ముందుకు వేయాలి అనేది నేర్పిస్తారు. కనీసం ఇప్పటికైనా సరే ఏదో ఒక తల్లిదండ్రులు ఎక్కడో అక్కడ సంస్కారాలు నేర్పించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గాడి తప్పుతున్న కుటుంబాలలోని పిల్లలకి నేను పర్టికులర్గా చెబుతున్నా. మంచి వెళ్ళేవాళ్ళు, మంచి కుటుంబాలు, వాళ్ళ గురించి ఇక్కడ సందర్భం కాదు, అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు. కేవలం గాడి తప్పుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. అలాగే నెంబర్ 4 అది మీడియా అండ్ సినిమాలు. ఇక దీని గురించి నేను చెప్పేదానికంటే మీరు ఇంకా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు అశురెడ్డి కానీ, మంగ్లీ కానీ, లేదంటే ఇంకొకళ్ళు విష్ణుప్రియ కానీ, అలాగే ఇంకెవరిని చూసుకున్నా ఈ సెక్టార్లో నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఇంకాస్త అది ఎక్కువ అవుతోంది. ఇదే సినిమాల్లో అద్భుతాలు చేసిన గొప్ప గొప్ప మహానటులు ఉన్నారు. కానీ ఇప్పుడు విప్పితేనే వాళ్ళు హీరోయిన్, లేదంటే ఆ స్థాయిలో ఉండే ఆ రేంజ్, ఆ క్రేజ్ అవంతా కూడా వాళ్ళకి అది మాత్రమే రావడం అనేది సినిమాల ద్వారా జరుగుతున్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎస్, సినిమాల్లో జరిగిన దౌర్భాగ్యమైన పరిస్థితి వరుసగా జరుగుతున్న క్రమం. దీన్ని తప్పుపడదాం. నేను ఇప్పుడు తప్పుపడతాను. అనేక మంది కూడా అనేక సంవత్సరాలుగా తప్పు పడుతూనే వచ్చారు. ఎందుకు అంటే సినిమాల్లో స్త్రీని ఒక అంగడి వస్తువుగా మార్చారు. ఒక బట్టలు లేకుండా స్త్రీని మాత్రమే ఎందుకు చూపిస్తున్నారు? అలాగే ఇంకొకటి ఏంటి, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్, ఇవి ఉంటేనే సినిమాల్లో మేము ముందుకెళ్తున్నాము అని ఓపెన్ గా బయటకు వచ్చి చెబుతున్న కొంతమంది, వాళ్ళకి మద్దతు ఇస్తున్న వీళ్ళే లెఫ్ట్ లిబరల్స్, అలాగే మన మహిళా సంఘాల మహిళా మూర్తులు, వీళ్ళంతా కూడా ఎందుకు స్త్రీని అంగడి వస్తువుగా చేశారు? నిర్మాతలు డబ్బు సంపాదించుకోవడానికి ఒక మహిళ ఎందుకు తన బట్టలు నిప్పాలి అని ఒక తరం మహిళా సంఘాలు మాట్లాడారు. తప్పేం కాదు. నిజానికి మాట్లాడడంలో 100% వాళ్ళు మాట్లాడడం కరెక్టే. అంతేకాదు, నేను ఇంకొక విషయం చెబుతాను. ఇదే మహిళా సంఘాలు ఇక్కడ వరకు హైనెక్ వేసుకొని, ఇక్కడ వరకు హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని, లేదా చక్కగా చీర కట్టుకొని చాలా గౌరవంగా ఉంటారు. నాకు తెలిసిన అనేక మంది మహిళా సంఘాల నాయకులు కూడా అంత గౌరవంగా ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ అనేది అంత చక్కగా ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడేది ఆనాటి మహిళా సంఘాలు ఇలా బట్టలు ఎందుకు విప్పాలి అని మాట్లాడిన మహిళా సంఘాలు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఇదే మహిళా సంఘాలు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదు? ఇదే సినిమాల్లో ఇంకొంచెం పెట్టరేగలేదా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అసలు సినిమాలు వదిలేసేయండి. సరే, సినిమా అంటే 2.5 గంటల పాటు అది ఒక సినిమా మాత్రమే అని చెప్పేది. ఇది నిజ జీవితం కాదు, ఇది సినిమా మాత్రమే, నిజం కాదు. కాబట్టే దానిని నిజంగా చూపించడానికి వాళ్ళు చేసే ఒక ప్రయత్నం సినిమా, రైట్? కానీ నిజ జీవితంలో ఏం జరుగుతోంది? ఇదే మీడియాని వాడి ఎంత విచ్చలబెడతానో, ఎంత పైశాచికత్వం,
ఎంత విషం చిమ్ముతున్నారు మహిళలు. ఆ విషం ఎలా ఉంటుంది అంటే అర్ధనగ్న ప్రదర్శన, ఆఫ్ న్యూడ్గా వీడియోలు తీసి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టడం. ఇన్స్టాలు, అనేక రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాట్ఫామ్స్లో వాళ్ళవన్నీ సగం 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 బట్టలతో, విచ్చలవిడి డాన్సులతో, పిచ్చి పిచ్చి బూతులతో. ఇందులో పెళ్ళైన మహిళలు ఉంటున్నారు, 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న మహిళలు ఉంటున్నారు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని చూయించుకోవడం తప్ప అనడం లేదు. అలాగే కొంత కంటెంట్ జనరేట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే కుటుంబాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, లేదంటే కుటుంబాల్లో తాము ఎలా ఉన్నారు, ఒక కంటెంట్ జనరేట్ చేసి కొంత నవ్విస్తూ ఉండేవాళ్ళు, లేదంటే ఒక మెసేజ్ పంపించేవాళ్ళు, లేదంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ సింగింగ్ కానీ, డాన్స్ కానీ, వంటలు కానీ, లేదంటే ఇంటిని అలంకరించుకోవడం కానీ, ఇలా అనేక విషయాలని సబ్జెక్ట్ బేస్డ్ నడిపించే యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబర్స్, మహిళా రాణులు, మహిళా మణులు అనేక మంది ఉన్నారు. బట్టలు ఇప్పేసి నటిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెబుతున్నాను, ఎంత దారుణంగా దిగజారిపోయారంటే ఆ కుటుంబ సభ్యులు పట్టించుకోరా, వదిలేశారా తెలియదు. మీరే చూడండి, కొన్ని ఇన్స్టాల్లోకి వెళ్ళి చూడండి, దాదాపుగా 50 to 60% ఇన్స్టాలు బూతుల్లాగా తయారైనాయి. అనేక రకాల బూతులు ఈరోజు సమాజం మీదకి విషం చెబుతున్నారు. నేను మహిళని, నేను విప్పేస్తున్నాను చూడండి అని. ఇక్కడ ఎవరు కమిట్మెంట్ అడిగారని వీళ్ళు విప్పుతున్నారు, ఎవరు కాస్టింగ్ అవుట్ చేశారని విప్పుతున్నారు, ఎవరి కోసం విప్పుతున్నారు? డబ్బు కోసం. డబ్బు వస్తే చాలు. మరి దీని గురించి మహిళా సంఘాలు మాట్లాడరా? మహిళా సంఘాలు మాట్లాడాలి కదా. మీరు ఎందుకు ఇప్పుతున్నారు అని దీని మీద ఉద్యమాలు జరగాలా లేదా? ఎవరికి అంటే దీన్ని వద్దనే అబ్బాయిలు ఉంటారా? చూపిస్తే చూసే వాళ్ళే ఉంటారు. లేదు అంటే దీన్ని అసహించుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎంతమంది అబ్బాయిల మనసుల్లో రగులుతున్న అగ్ని జ్వాలలో తెలుసా ఇవి? మహిళల పట్ల మండుతున్న అగ్ని జ్వాలలు ఇవి. ఈ ప్రశ్నలన్నీ అనేక మంది అబ్బాయిలే, పురుషులే అడగాలనుకుంటున్నారు. వాళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను. నిజంగా ఈరోజు వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే అంత దారుణంగా ఉంది. ఇది మగవాళ్ళు మాట్లాడితే అది మళ్ళీ వాళ్ళ మీద కేసులు పడతాయి. ఎందుకంటే స్త్రీని మాట్లాడకూడదు. అందుకే నేను స్త్రీని అయి ఉండి మాట్లాడుతున్నాను ఇదే స్త్రీల పట్ల. ఎవరు ఏ కేసు పెట్టుకున్నా సరే నేను భయపడేది లేదు. వాస్తవాలు ఇవే, సమాజంలో జరుగుతున్నది ఇదే. ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేశారని ఆఫ్ న్యూడ్ ఫోటోస్ అన్ని కూడా వీడియోల్లో పెడుతూ ఉంటారు. ఎందుకు ఇన్స్టాల్లో పెడుతూ ఉంటారు? అది మా ఇష్టం, మా ఇన్స్టా అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంటే ఇంకా మహిళకు రెస్పెక్ట్ ఎక్కడుంటుంది? ఇదే మీడియాని మంచి కోసం కాకుండా ఇలాంటివి వాడుతుంటే ఏమనుకోవాలి? దీనిని ప్రోత్సహించలేక, దీన్ని తప్పని చెప్పలేక మహిళా సంఘాలు నలిగిపోతున్నారా? ఆ విషయాన్నైనా ఒప్పుకోవాలి. ఈరోజు సొసైటీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, రోజు రోజుకి పెను ప్రమాదంగా మారుతుంది ఈ సమస్య అనేదైనా ఒప్పుకోగలగాలి. 40 ఏళ్ల క్రితం ఏ పెట్టుబడిదారి వ్యవస్థ అయితే మహిళని అంగడి సరుకుగా వాడుతుంది అని అన్నారో, అదే మహిళలు 40 సంవత్సరాల తరువాత మహిళ మారిన పరిస్థితిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు. అవునా కాదా? యాక్సెప్ట్ చేయాల్సిన అంశమా కాదా ఇది? అలాగే ఇంకొంతమంది మాట్లాడతారు, పురుషుడు ఎవరైనా సరే స్త్రీని మంచి బట్టలు కట్టుకోమ్మా అనగానే నీ చూపు స్త్రీ బట్టల దగ్గరే ఆగిపోయింది, నీ నాగరికత అక్కడే ఆగిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అది మాట్లాడిన మగవాడు ఎవరైతే ఉన్నాడో ఇక అతడికి నాలెడ్జ్ లేదు, నాగరికత లేదు. అతడు ఒక మేల్ చావనిస్ట్, అతడు ఒక మగ మృగం. ఇదే కదా మాట్లాడేది. తప్పు చేసిన మగాడు రెచ్చిపోయి ఒక స్త్రీని, తప్పు చేసిన వాడినేమో మగ మృగం అంటాం. అలాగే ఇది తప్పమ్మా అని చెప్పిన మగవాడినేమో మేల్ చావనిస్టు, లేదంటే పురుష అహంకారం అని చెప్పి అనేక రకాల ముద్రలు వేస్తూ ఉంటాం. నిజం చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. అసలు మనిషి నాగరికత మొదలైంది ఎక్కడి నుంచి? బట్టల నుంచి కాదా? మనిషి నాగరికత బట్టలతోనే మొదలైంది. మానవ జాతికి మరో జాతికి ఉన్న డిఫరెన్స్ కేవలం బట్ట మాత్రమే, బట్టలు మాత్రమే. లేదు అంటే మనం కూడా జంతువులం, మనం కూడా మృగాలం అవుతాం. నేను మృగాన్ని కాదు, నేను జంతువుని కాదు, మీ జాతి జంతు జాతి, నాది మానవ జాతి అని సగర్వంగా మనిషి మారి నాగరికంగా మారింది. మొట్టమొదటిగా మారింది బట్టలు కప్పుకోవడంతోనే, సిగ్గు రావడంతోనే, తన శరీరాన్ని దాచుకోవడంతోనే మొదలైంది. స్టిల్ ఈ రోజుకి మగవాడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, కానీ కొంతమంది స్త్రీలు దాన్ని వదిలేశారు. ఇదే ఈరోజు సమాజం పట్ల ఒక విషపు నాగులాగా విషం కక్కుతోంది. ఇది కాస్త ఇలాగే స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతే స్త్రీ అనే ఉనికికి ప్రమాదంగా మారుతుంది. అసలు స్త్రీ అంటేనే అసహించుకునేలాంటి పరిస్థితికి వెళుతుంది. స్త్రీ పట్ల ద్వేషం పెరుగుతుంది.
ఈ 4 అంశాల్లోనే స్త్రీ ఆక్యుపై అయిపోతోంది. ఈ 4 అంశాల చుట్టూ చట్రంలోనే తిరుగుతోంది. తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మరొకరెవరో ఫేమ్ అయ్యారు కాబట్టి నేను కూడా ఫేమ్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి కాబట్టి తనకు మించిన ఎక్స్పోజింగ్ చేస్తాను అనేలాంటి ఘోరమైన భావనలోకి వెళ్ళిపోతోంది. తనను తాను నిర్వీర్యం చేసుకోవడం మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థను కూడా దిగజార్చుతోంది. ముఖ్యంగా మగవాళ్ల పట్ల నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ మంచి చెబితే మనువాదులనో ఛాందసవాదులనో పురుషాధిక్య ప్రపంచమనో మాట్లాడుతున్న వాళ్ళు తమను తాము అర్థం చేసుకోవాలి. రేపు తమ కొడుకులో లేదంటే తమ నెక్స్ట్ తరాలో ప్రశ్నిస్తే గనక ఈ ఫోటోలు చూసి ఏం సమాధానం చెబుతారు అని తమకు తాము మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు హీరోయిన్లకు పోటీగా నేను ఉన్నాను అని మురిసిపోతున్న సామాన్యమైన కుటుంబాల్లోని మహిళలు కూడా ఆ ట్రాప్ లో పడుతున్న వాళ్ళు కాస్త కట్టడి చేయాల్సిన అవసరం ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా ఉంది. రైట్, ఇది మొత్తంగా ఈ విషపు నాగులు అని ఎందుకు అన్నాను అంటే ఈ సెక్షన్ అంతా కూడా సమాజం మీద ఇలాంటి కోణాలతో విషం చిమ్ముతున్నారు కాబట్టే. దీనికి కంక్లూజన్ ఏంటి, ఏం చేయాలి, సమాజంలో ఎలాంటి మార్పు రావాలి, వస్తుందా, ఆ హోప్ ఉందా, ఏదో ఒక చిరు ప్రయత్నంగా మొదలు పెడితే సాధ్యం కాకుండా ఉంటుందా? అందుకే నేను ఈ భావజాలాన్ని తీసుకున్నాను. ఎస్, ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క ఫిలాసఫీ మాత్రమే చూస్తూ వచ్చింది సొసైటీ. ఏంటి ఆ ఫిలాసఫీ? మహిళ కోసమే, మహిళ మాత్రమే, మహిళ గురించే, మహిళ చుట్టూ మాత్రమే తిరిగిన ఈ చట్టాలు కాబట్టే ఈ ఫిలాసఫీని ఇంకో కోణంలో నుంచి వినిపించే వాళ్ళు లేకుండా అయిపోయారు. ఈ ఫిలాసఫీ పట్ల, మహిళలు చేస్తున్న ఈ అకృత్యాల పట్ల కొంతమంది మహిళలు, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, కొంతమంది చేస్తున్న ఈ అకృత్యాల పట్ల గట్టిగా గళం వినిపించేవాళ్ళు, ఆ ఫిలాసఫీని డ్రైవ్ చేసేవాళ్ళు, దానిని తీసుకొచ్చి సమాజం ముందు పెట్టేవాళ్ళు, జరుగుతున్న పరిస్థితుల్ని అందరూ ఎవరి గొంతులో వాళ్ళు దిగమింగుకుంటూ భరిస్తున్నారే కానీ దీన్ని గొంతు బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు. అందుకే మగధా న్యూస్ ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా సరే అది క్రిమినల్ కేసులుగా, ఇలా ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళు చేస్తున్న కేసులుగా కానీ, లేదంటే ఈ స్కిన్ షోలు చేస్తూ సమాజాన్ని వక్ర మార్గంలో తిప్పుతూ మహిళ పరువుని, మహిళ గౌరవాన్ని దిగజారుస్తున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరి విషయంలో ఈ ఫిలాసఫీని మగధా న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా మేము కొన్ని సూచనలు చేస్తున్నాం. ఎంతలో కొంత మార్పు రావడానికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా చట్టాల్లో మార్పులు రావాలి, ఒక చట్టం జరగాలి, ఇది చర్చ అందరిలో కూడా నడవాలి. ఈ చర్చ గురించి నలుగురు డిస్కస్ చేయాలి. ఒక మహిళకి నాగరికత అంటే బట్టలు కప్పుకోవడమా, బట్టలు విప్పుకోవడమా తెలియాలి. అలాగే మీ పిల్లలు ఏ ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నారో అర్థం చేసుకోగలగాలి. ఈ చర్చ జరగనంత వరకు, లేదంటే మేల్ చావనిస్టులనో, ఛాందసవాదులనో, పురుషాధిక్య ప్రపంచమనో ఈ మాటలతోనే సరిపెట్టుకుంటూ ఇలా సమాజంలోకి విష నాగులు వాళ్ళ విషం చిమ్ముతూ ముందుకు వెళ్లేలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, ఒక రకంగా సమాజంలో ఈ ఫిలాసఫీ ముందుకు వెళ్ళాలి. ఈ చర్చ జరగనంత వరకు సమస్యలు ఇలాగే ఉంటాయి. అలాగే సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక విలువల్ని వదిలేసి, కుటుంబ విలువల్ని వదిలేసి, సమాజంలో నలుగురు ఏమనుకుంటున్నారో అన్న భయాన్ని వదిలేసి, పెద్దలంటే గౌరవాన్ని, రెస్పెక్ట్ ని వదిలేసి, విజయం అంటే కేవలం సక్సెస్ అంటే కేవలం డబ్బు మాత్రమే అని డబ్బు చుట్టూ తిరుగుతున్న, డబ్బు కోసం మాత్రమే పరితపిస్తున్న అనేక మంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ క్యారెక్టర్ ని దిగజార్చుకుంటున్నారు. ఇది వాస్తవం. దీంతో పాటు వీళ్ళు అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 3-4 మాత్రమే కాదు, వీళ్ళు కేవలం శాంపిల్ పీసెస్ మాత్రమే. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళు కేవలం పాత్రధారులు, సూత్రధారులు మాత్రమే. ఈ పాత్రలు మాత్రమే కాదు, అనేక మంది, ఇంకెంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. 4 రోజుల తర్వాత వీళ్ళ గురించి అందరూ మర్చిపోతారు. మళ్ళీ కొత్త క్యారెక్టర్లు మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో, నిజానికి చెప్పాలంటే వేల సంఖ్యలోనే ఉన్నారని చెప్పాలి. అందుకే వీళ్ళకి భయం, బాధ్యత, గౌరవం, ప్రేమ, బాంధవ్యాలు, ఎమోషనల్ రిలేషన్స్ ఇవన్నీ అర్థమయ్యేలాగా చేయగలగాలి. అది స్త్రీలైనా పురుషులైనా సరే.
ఒక తల్లి పెంచేటప్పుడు వీళ్ళిద్దరిని ఈ విధంగా పెంచినప్పుడు ఇద్దరు ఈక్వల్ గా పెరుగుతారు. ఆ మధ్య వరకు మగవాడు ఆడపిల్ల పట్ల ఎలా ఉండాలో మాత్రమే నేర్పించుకుంటూ రావాలి అనేది మనందరం ఇదే మీడియా ద్వారా జరిగిన అకృత్యాలు, ఆడపిల్లల మీద జరిగిన అకృత్యాల సమయంలో మగవాడిని ఎలా పెంచాలి నేర్పించుకుంటూ ఉండాలి. తల్లి తండ్రి స్త్రీలతో ఎలా వ్యవహరించాలి అనేది చిన్నప్పటి నుంచే మగపిల్లాడికి చెప్పాలి అని మనం ఏదైతే మాట్లాడామో ఇప్పుడు స్త్రీలకు కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. నిజానికి స్త్రీలకు ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళు, అలా ఎందుకు చెబుతున్నారు, స్త్రీలకు మాత్రమే ఎందుకు ఈ కట్టుబాట్లు అని చెప్పేసి దాన్ని అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడైనా సరే మొదలు పెట్టండి. ఆడపిల్లలకి చెప్పాల్సింది ఏంటి, ఒక మగపిల్లాడి పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, నీ కెరియర్లో నువ్వు ఎలా ఎదగాలి, అలాగే నీ స్త్రీతత్వం అది అందరికీ రాదు. స్త్రీతత్వం అంటేనే ఒక ప్రకృతి, ఒక అద్భుతం. అలాంటి స్త్రీతత్వాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి. స్త్రీగా ఉండాలి, పురుషుడు పురుషుడిగా ఉండాలి. కానీ స్త్రీ నేను పురుషుడిలా ఉంటాను, పురుషుడు స్త్రీలాగా ఉంటాను అంటే ఇంకా ఏంటిది? మనం ఎక్కడున్నాం? ఎదగడం అంటే మారడం, ఈ విధంగా మారడం కాదు. ఎదగడము అంటే జంతువుల్లాగా బట్టలు ఇప్పేసి మళ్ళీ అనాగరికులుగా వెళ్ళడం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే భయం, బాధ్యత, గౌరవం, ప్రేమ, బంధుత్వాలు, బాంధవ్యాలు ఇవన్నీ తెలియాల్సిన అవసరంతో పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటితో పాటు చట్టాల్లో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి అంటే ఆ చట్టాల్లో మార్పులు జెండర్ ప్రామాణికంగా కాదు, నేరం ప్రామాణికంగా ఉండాలి. ఏదైనా సరే అంటే స్త్రీ తప్పు చేస్తే ఒక రకంగా, పురుషుడు తప్పు చేస్తే ఒక రకంగా నేరం తరువాత వాళ్ళ మీద పడే శిక్షలు ఉండకూడదు. జెండర్ ఆధారంగా కాదు, నేరం ఆధారంగా ఉండాలి చట్టాల్లో తీసుకోవాల్సిన మార్పులు. అలాగే నెంబర్ 2, పిల్లల పెంపకంలో ముందుగా బట్టలు ఎలా కప్పుకోవాలి, బట్టల అవసరం ఏంటి అనేది, అలాగే విలువలు కూడా నేర్పిస్తూ పెంచాలి. ఇంటి నుంచి మాత్రమే సంస్కారాలు మొదలవుతాయి. 4 తగిలించైనా సరే పిల్లలకి విలువలు నేర్పించాల్సిందే. నెంబర్ 2. నెంబర్ 3, విద్యా సంస్థల్లో కూడా అవగాహన నేర్పించాలి. విద్యా సంస్థలు ఈరోజు ఆ కల్చర్ ఈ కల్చర్ అని చెప్పి టీచర్లే సగం బట్టలు వేసుకొని వస్తుంటే ఇంకా విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? టీచర్లే ఒక రకంగా అనేక స్కూళ్లలో అసభ్యంగా వస్తుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? టీచర్లను చూస్తూ కాలం గడుపుతారా? విద్యా సంస్థల్లో కూడా ప్రమాణాలు పెంచాలి. విద్యా సంస్థల్లో విలువలు నేర్పించాలి. ముందుగా గురువు అలా ఉన్నప్పుడు విద్యార్థి కూడా అలా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపేది విద్యాలయాల్లోనే. ఈరోజు ఆ కల్చర్ ఈ కల్చర్ అంటూ, లేదంటే ఐబీ అంటూ, ఇంకో కల్చర్ అంటూ ఈరోజు ఎలాంటి టీచర్లను మనం చూస్తున్నాం? ఎందుకు ఈ స్కూళ్లలో ఈ టీచర్లను ఎందుకు ఎరగా వేస్తున్నారు? గ్లామర్ ఎరా, జ్ఞానం ఎర వేయాలి ఈరోజు విద్యాలయాలు, అంతేగాని గ్లామర్ ఎరలు అవసరం లేదు. ఇంత దారుణంగా ఉన్నారు. దీంతో పాటు జెండర్ సమానత్వం అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జెండర్ సమానత్వం అనేది స్త్రీ పట్ల ఎలా ఉండాలి అని మాత్రమే కాదు, ఒక పురుషుడి పట్ల కూడా ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనేది స్త్రీకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే మారిన పరిస్థితులు మన కళ్ళ ముందే మనం చూస్తున్న వాళ్ళే ఇలాంటి ఘోరాలు అకృత్యాల్లోకి చొరబడిపోతూ ఉన్నారు అంటే ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఇలాంటి నేరాలు చేస్తున్నారు? ఇంకా సమాజాన్ని ఇంకా ఏ టర్న్ చేస్తారు? ముఖ్యంగా స్త్రీ పట్ల నిన్న ఆ మధ్య చెప్పినట్లు రష్యా స్త్రీల మీద గౌరవం ఉంటుంది, భారతీయ స్త్రీ పట్ల మళ్ళీ గౌరవం దిగజార్చుకునేలా ఉండకూడదు. మరీ ముఖ్యంగా తెలుగు స్త్రీలు ఇంకా కట్టు బొట్టులో కాస్త నాణ్యతలో మన వాళ్ళు వేరే రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అగౌరవంగా మన ప్రాంతం మీద కూడా మచ్చ వేసేలాంటి బిహేవియర్ దయచేసి చెయ్యొద్దు అని ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలు, లేదంటే టీవీ షోస్ లో కూడా ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది తెలుగు సంస్కృతి అని నేర్పించాలి. ఇవన్నీ మార్పులు జరగనప్పుడు ఇలాగే ఉంటాం. ఇప్పటికైనా సరే అంటే కళ్ళ ముందే ఇన్ని జరుగుతున్నా మాట్లాడకుండా ఉంటే ఏమైపోతాం? కనీసం ఒక వర్షన్, ఒక ఫిలాసఫీ, ఒక భావజాలం, ఒక నిజం ఇది అని చెప్పడానికి ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎలా అన్న కోణంలోనే ఈ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పడం. కాబట్టి నేను ఫైనల్గా ఒకటే చెబుతున్నాను, 2 ఆడజాతి మగజాతి 2 సమానమే అన్నప్పుడు సమానంగా బట్టలు వేయాలి, సమానంగా పెంచాలి, సమానంగా తీర్చిదిద్దాలి. అంతేకాని ఈరోజు మగవాడు అసలు మగ జాతే కాదు, అసలు మగవాడు మనిషే కాదు అన్నట్టుగా ఈరోజు అన్ని రకాలుగా మగవాడి మీద జరుగుతున్న ఈ దాడులతో మగవాడు రేపు ఇంకొక రకంగా మృగాడిలాగా మారితే సమాజం ఉండదు. ఇంకా
ఇప్పుడు స్త్రీ తత్వాన్ని కాపాడుకోవాలి. ఇదే నేను ఫైనల్ గా చెప్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.